ఇంతటి భీకర యుద్ధంలో ప్రధానంగా వినిపిస్తున్న పేరు S-400. S-400 ఇదే సుదర్శన చక్ర. ఇదే ఇప్పుడు గేమ్ చేంజర్గా మారింది. గగనతలం నుంచి వస్తున్న పాక్ డ్రోన్లు, మిజైళ్లు, ఫైటర్ జెట్లను నేలమట్టం చేస్తోంది. రష్యా నుంచి కొనుగోలు చేసిన S-400 రక్షణ వ్యవస్థే ఈ సుదర్శన చక్ర. భారత్లోని 15 నగరాలపై జరిగిన దాడులపై S-400 సమర్థవంతంగా తిప్పికొట్టింది. 450 కిలోమీటర్ల దూరంలో ఉండే టార్గెట్ల నుంచి 40 కిలోమీటర్ల దగ్గరకు వచ్చేసినటువంటి టార్గెట్లను కూడా ఈ సుదర్శన చక్ర బూడిద చేయగలదు. అందుకే ఇది గేమ్ చేంజర్గా నిలిచింది. అసలు ఈ సుదర్శన చక్ర ప్రత్యేకతలేంటో, శక్తి సామర్థ్యాలేంటో ఒక్కసారి క్లియర్గా మనం స్క్రీన్ పైన చూద్దాం. పాకిస్తాన్కు చుక్కలు చూపిస్తోంది సుదర్శన చక్ర. విష్ణుమూర్తి చేతిలో ఉండేటటువంటి సుదర్శన చక్రాన్ని ఒక్కసారి ప్రయోగిస్తే అది టార్గెట్ను పూర్తి చేసేంత వరకు వదిలిపెట్టదు. ఖచ్చితంగా టార్గెట్ను పూర్తి చేస్తుంది. అలాంటిదే ఈ సుదర్శన చక్ర కూడా. అందుకే దీనికి విష్ణుమూర్తి చేతిలో ఉండే సుదర్శన చక్రం పేరు మీద సుదర్శన చక్ర అనే పేరు వచ్చింది S-400కి. ఏంటిది, దీని గొప్పతనం ఏంటి, దీని ప్రత్యేకత ఏంటి ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్కు చుక్కలు చూపిస్తోంది ఇదే. పాకిస్తాన్ నుంచి వచ్చే క్షిపణులన్నింటినీ కూడా నేలమట్టం చేస్తోంది. ఏంటి ఇది అంటే వివిధ రకాల ఆయుధాలను సమ్మిళితం చేసినటువంటి ఒక ఆయుధ వ్యవస్థగా దీన్ని చెప్పుకోవచ్చు. ఇందులో క్లియర్గా చెప్పేది ఏంటంటే ఒక్కసారి ప్రయోగిస్తే ఖచ్చితంగా శత్రు సంహారం జరిగి తీరాల్సిందే. విష్ణుమూర్తి చేతిలోని విష్ణు చక్రం, సుదర్శన చక్రం ఒక్కసారి ప్రయోగిస్తే శత్రు సంహారం ఏ రకంగా చేసి తీరుతుందో ఇది కూడా అంతే. S-400 కూడా సుదర్శన చక్రం లాంటిదే. ఇందులో ప్రధానంగా 2 వాహనాలు ఉంటాయి. ఒక్కో దాంట్లో 6 లాంఛర్లు ఉంటాయి. రాడార్ వ్యవస్థ ఉంటుంది. అలాగే కంట్రోల్ సెంటర్లు కూడా ఉంటాయి. ప్రధానంగా శత్రు క్షిపణులు, డ్రోన్లు ఏ మార్గంలో వస్తున్నాయో, ఎంత వేగంతో వస్తున్నాయో, అవి ఎన్ని వస్తున్నాయో క్షణాల్లో పసిగట్టగలడం. వీటన్నింటినీ కూడా డ్రోన్లు వచ్చేటటువంటి మార్గం కానీ, దాని వేగాన్ని కానీ, అవి ఎన్ని వస్తున్నాయనేది కానీ క్షణాల్లో దాన్ని పసిగట్టగలిగి ఆ శత్రువుల యొక్క క్షిపణులపైన దాడి చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగింది S-400. దీనికి సంబంధించినటువంటి ప్రత్యేకతలు ఇంకా కొన్ని చూద్దాం. వేర్వేరు దిశల నుంచి వచ్చే క్రూజ్ బ్యాలిస్టిక్ క్షిపణుల్ని ఒకేసారి పసిగట్టగలదు. అలాగే 600 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చే శత్రు క్షిపణుల్ని ఇది పసిగట్టగలదు. 600 కిలోమీటర్ల దూరంలో ఉండగానే దాన్ని గుర్తిస్తుంది. అలాగే 450 కిలోమీటర్ల దూరంలోనే వాటిని నేలకూల్చేటటువంటి ప్రత్యేకత ఈ S-400కు ఉంది. అందుకే ఇది ఈరోజు సుదర్శన చక్రలా మారింది. జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్లో S-400 ఇప్పుడు ప్రస్తుతానికి మోహరించి ఉన్నాయి. మొత్తం 5 సుదర్శన చక్రాలు భారతదేశం దగ్గర ఉన్నాయి. ఈ 5ంటిలో ఇప్పుడు జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్లో ఇవి మోహరించి ఉన్నాయి. ప్రధానంగా నిమిషాలలో, కొద్ది క్షణాలలోనే దీన్ని సమాయత్తం చేసుకోవచ్చు. సులభంగా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించే వెసులుబాటు, చాలా ఈజీగా మూవ్ చేయగలిగినటువంటి వెసులుబాటు కూడా ఇది కలిగి ఉంది. ఒకసారి ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ పిక్చర్ ఒకసారి ఫుల్ స్క్రీన్ తీసుకుంటే క్లియర్గా అర్థమవుతుంది. ఇందులో 2 లాంఛర్లు కనిపిస్తున్నాయి, 2 వాహనాలు కనిపిస్తున్నాయి. 400 కిలోమీటర్ల దూరంలో ఉండే వాటిని అక్కడి నుంచి వచ్చే ఏది శత్రు దేశాల నుంచి వచ్చే శత్రువులు మన పైన ప్రయోగించే క్రూజ్ కావచ్చు, బ్యాలిస్టిక్ కావచ్చు, ఈ క్షిపణుల్ని ఒకేసారి పసిగట్టి 450 కిలోమీటర్ల దూరంలో ఉండగానే వాటిని పేల్చివేసేటటువంటి సామర్థ్యం ఈ S-400కు ఉంది. దీనికి సంబంధించి మరిన్ని ప్రత్యేకతలు ఏంటో ఒక్కసారి చూద్దాం. చాలా క్లియర్గా మనకు అర్థమయ్యేలా ఒకసారి ఇది స్క్రీన్ పైన చూడండి. ఇది ఒక గేమ్ చేంజర్లా ఎందుకు మారిందనేది మనకు బాగా అర్థమవుతుంది. అసలు ఎలాంటిది, దీని గొప్పతనం ఏంటి అన్నది ఒక్కసారి చూస్తే సులభంగా తరలించగల గగనతల లక్ష్యాలను ఛేదించే వ్యవస్థ. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఇది సులభంగా తీసుకెళ్లగలం. అలాగే గగనతల లక్ష్యాలను ఛేదించేటటువంటి ఒక గొప్ప వ్యవస్థ ఈ S-400 ఈరోజు గేమ్ చేంజర్లా మారింది. నెక్స్ట్, ఎంత దూరం నుంచి కూల్చగలదు? 450 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి క్షిపణుల్ని ఇది కూల్చేయగలదు. 600 కిలోమీటర్ల దూరంలో ఉండగానే పసిగడుతుంది. 360 డిగ్రీలు మొత్తం అది ఎటువైపు నుంచి దూసుకొచ్చినా సరే పసిగట్టగలిగి 450 కిలోమీటర్ల దూరంలో ఉండగానే దానిపైన అటాక్ చేసి దాన్ని కూల్చగలిగేటటువంటి సామర్థ్యం ఈ సుదర్శన చక్రకు ఉంది. నెక్స్ట్, ఒక యూనిట్ ధర ఎంత? ఇది
10,771 కోట్ల రూపాయలుగా ఒక యూనిట్ ధర ఉంది. ఇలాంటివి మన దగ్గర 5 ఉన్నాయి. నెక్స్ట్, సంసిద్ధమయ్యేటటువంటి సమయం నేను చెప్పాను ఇదివరకే. చాలా తక్కువ సమయంలోనే ఇది అటాక్ చేయడానికి రెడీ అవుతుంది. దానికి పట్టే సమయం ఎంత అంటే కేవలం 5 నిమిషాలు మాత్రమే. కేవలం 5 నిమిషాల్లోనే ఇది యుద్ధానికి సిద్ధమైపోతుంది. ఎక్కువ సమయం కూడా తీసుకోదు. నెక్స్ట్, వేటిని కూల్చగలదు అంటే సింపుల్గా ఇక్కడ ఉంది చూడండి ఒక్కసారి క్లియర్గా. వేటిని కూల్చగలదంటే విమానాలు, డ్రోన్లు, క్రూయిజ్, బ్యాలిస్టిక్ మిసైళ్లు, వీటన్నింటిని కూడా కూల్చేటటువంటి సామర్థ్యం ఈ S-400కి ఉంది. అది ఏ స్థాయిలో నిఘా పెట్టగలదు అంటే 360 డిగ్రీలు మొత్తం. ఏ వైపు నుంచి క్షిపణులు వచ్చినా, ఏ వైపు నుంచి క్రూయిజ్ వచ్చినా, ఏ వైపు నుంచి డ్రోన్లు వచ్చినా, ఏ వైపు నుంచి విమానాలు వచ్చినా, ఎలాంటి మిజైల్స్ వచ్చినా వాటిని పసిగడుతుంది. ఈ రేంజ్ను కూడా ఒక్కసారి మనం పరిశీలిద్దాము. ఇందులో రకరకాల రేంజ్లు ఉంటుంది. ఈ క్షిపణుల లక్ష్య దూరం ఆ రేంజ్ను బట్టి నిర్ణయిస్తారు. ఇందులోని క్షిపణుల లక్ష్య దూరం ఒక్కసారి చూడండి. 9M96E 150 కిలోమీటర్ల రేంజ్లో ఉన్న వాటిని కూల్చేస్తుంది. 98N6E2 200 కిలోమీటర్స్, 48N6DM 250 కిలోమీటర్స్. ఇక అత్యంత ప్రమాదకరమైంది ఇది చెప్పాలంటే, ఎందుకంటే 450 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి శత్రువులు ప్రయోగించినటువంటి బ్యాలిస్టిక్ మిసైళ్లు కావచ్చు, క్రూయిజ్లు కావచ్చు, డ్రోన్లు కావచ్చు, వారి విమానాలు కావచ్చు, ఏవి గగన తలంలోకి ఎగిరినా సరే వెంటనే కూల్చివేయగలదు. 40N6E 450 కిలోమీటర్ల రేంజ్ ఇది కలిగి ఉంటుంది. ఇక మన దగ్గర ఉన్నటువంటి మిజైల్స్, బ్యాలిస్టిక్ మిజైల్స్ కూడా చాలా ప్రధానంగా ఈరోజు ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తున్నాయి ఈ S-400తో పాటు. అవేంటో కూడా ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. అవి ప్రధానమైనవి కొన్ని మనం స్క్రీన్ పైన చూసి అసలు ఏంటి, వాటి శక్తి సామర్థ్యాలు ఏంటి, వాటి రేంజ్ ఎంత, ఏ రకంగా అవి పనిచేస్తున్నాయి, ఈరోజు పాకిస్తాన్ తోక ముడిచి పారిపోయేలా చేయటంలో వాటి పాత్ర ఏంటన్నది కూడా ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం.